రేపు బుధవారం అలానే కాకుండా 1వ తేదీ కాబట్టి మందార ఆకుతో ఇలా చేస్తే చాలండి. ఈ నెలంతా కూడా డబ్బు వస్తూనే ఉంటుంది. ఎలాంటి ఇబ్బంది అనేది ఉండదు. అలానే కాకుండా ముఖ్యంగా చెప్పాలంటే గనక మీరు అద్భుతమైన ఫలితాలను అయితే చూడగలుగుతారని చెప్పొచ్చు. అందుకే ఏంటంటే రేపు 1వ తేదీ కదా, చాలా మంది కూడా ఏంటంటే ఈ నెలంతా కూడా బాగా కలిసి రావాలండి, మాకు ఇబ్బందులు ఉండకూడదండి, మాకు సమస్యలు రాకూడదండి అనుకుంటూ ఉంటారు. అంటే ఎలాంటి ఆటంకాలు కానీ అడ్డంకులు లేకుండా ముందుకు వెళ్ళాలనుకుంటూ ఉంటారు కదా లైఫ్లో. అలాంటి వాళ్ళు ఇప్పుడు చెప్పే విధంగా ఈ మందార ఆకు పరిహారం చేస్తే చాలండి, ఖచ్చితంగా మార్పు ఉంటుంది. అలానే కాకుండా మీరు కోరిన కోరికలు కూడా తీరుతాయి, కుబేరులాగా మారిపోతారని చెప్పొచ్చు. కాబట్టి తప్పకుండా ఈ మందార ఆకు పరిహారం అనేది చేయండి. దీన్ని ఎలా చేయాలో తెలుసుకునే ముందు ఒక చిన్న రిక్వెస్ట్ అండి, వీడియోని పూర్తిగా చూడండి, నచ్చితే లైక్ చేయండి, కొత్తగా చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇక ఆ తర్వాత రేపు మనకు బుధవారం అలానే కాకుండా 1వ తేదీ కదా, ఈ రోజున ఏంటంటే కొన్ని నియమాలను పాటించుకుంటూ చక్కగా ఈ మందార ఆకు పరిహారం చేయండి. గణపతిని ఈ విధంగా పూజించుకోవటం వల్ల అష్టైశ్వర్యాలు సిద్ధిస్తాయండి, గణపతి అనుగ్రహం కలుగుతుంది. అయితే గణపతికి కొబ్బరి నూనెతో పెట్టే దీపం అంటే చాలా ఇష్టం అనమాట. అందుకే మీరు ఉదయాన్నే లేచి ఇల్లంతా కూడా క్లీన్ చేసుకొని ఇంట్లో ఏంటంటే కనుక పసుపు నీళ్ళు చిలకరించుకోండి. అంటే మాపుని వేసేటప్పుడే ఆ నీళ్ళల్లో పసుపుని వేసి ఒక గర్పూర బిల్లని తీసుకొని చేతితో మెదిపి అది నీళ్ళల్లో కలిపి ఇల్లంతా కూడా మాపు వేసేసి, లేదంటే ఇంటిని తుడిచేసిన తర్వాత ఇలా ఇంటిని శుభ్రం చేసిన తర్వాత ఉతికిన వస్త్రాలు స్నానం చేసి ధరించండి. బుధవారం రోజున చిటికెడంత పసుపుని నీటిలో కలుపుకొని స్నానం చేస్తే మంచిదండి, చాలా అద్భుతమైన ఫలితాలు వస్తాయి. కాబట్టి ఆ విధంగా స్నాన కార్యక్రమాలు చేయండి. స్నానం చేసిన తర్వాత ఉతికిన వస్త్రాలు ధరించి గణపతి చిత్రపటాన్ని క్లీన్ చేసుకొని మీ దగ్గర ఉండే పుష్పాలు గరికతో చక్కగా అలంకరించండి. మందార పూలతో గణపతిని నిండుగా అలంకరించి గరికతో ఏంటంటే కనుక చక్కగా మాలను సమర్పించి, అంటే 1వ తేదీ కదా, గరికమాలను సమర్పిస్తే చాలా మంచిదండి, గణపతి యొక్క అనుగ్రహం కలుగుతుంది. అలా వీలు పడదనుకుంటే నార్మల్గా 11 గరిక పోచలండి, అంటే గడ్డి పోసలు తీసుకొచ్చి గణపతికి సమర్పించి ఆ తర్వాత ఏంటంటే కనుక దీపారాధన చేయండి. వీలుంటే కొబ్బరి నూనెతోనే చేయండి, లేదు కొబ్బరి నూనెతో చేయలేమంటే నార్మల్గా డైలీ ఎలాగైతే దీపం పెడతారో ఆ విధంగా దీపం పెట్టండి. దీపం పెట్టిన తర్వాత మీరేం చేయండి అంటే కనుక లవంగాన్ని వేసి దీపం పెట్టండి. వెలుగుతున్న దీపంలో వస్తువులు వేయాలండి. అంటే దీపం వెలిగించక ముందుకే మీరు అందులో ఈ ఒక వస్తువులు వేస్తే ఫలితాలు రావు. ఇప్పుడు దీపం మనం వెలిగిస్తాం కదా, వెలిగించిన తర్వాత ఒక లవంగాన్ని తీసుకొని చేతిలో పట్టుకొని సంకల్పం చెప్పుకోవాలి. లవంగాలు ఏం చేస్తాయంటే కనుక మన కష్టాలను తీసేస్తాయండి, మనకుండే కొన్ని రకాల ఇబ్బందులను కూడా పోగొడతాయి అనమాట. అందుకే లవంగాన్ని తీసుకొని చేతిలో పట్టుకొని చక్కగా సంకల్పం చెప్పుకోండి. ఈ నెలంతా కూడా ఎలాంటి కష్టాలు ఏర్పడకూడదు, కష్టాల బారి నుంచి మేము బయటపడాలి, కష్టాలు అనేవి రాకూడదని సంకల్పం చెప్పుకొని దీపంలో వేసుకోండి, సరిపోతుంది. ఇక ఆ తర్వాత ఏంటంటే కనుక యాలక్కాయను వేసి దీపారాధన చేస్తే ధనలాభం కలుగుతుందనమాట. అంటే ధనలాభం అంటే కనుక ధన ద్వారాలు తెచ్చుకొని ధనం వస్తుందండి. అలానే కాకుండా డబ్బు సమస్య ఏదైతే ఉంటుందో అది పోవటానికి అవకాశం ఉంటుందన్నమాట. ఇవి వేసి మీరు దీపం పెట్టిన తర్వాత కొండెక్కిన తర్వాత దీపం ఇవి తీసేసి ఏదైనా చెట్టు మొదట్లో పడేయాలి, కానీ ఎక్కడ పడితే అక్కడ వేయకూడదు. అలా వేస్తే ఫలితాలు అయితే రావు, ఇది గుర్తుపెట్టుకోండి. ఇలా ఇంట్లో దీపం పెట్టిన తర్వాత అరటిపళ్ళు ఉంటే అరటిపళ్ళు నైవేద్యంగా పెట్టండి. కుదరకపోతే ఏంటంటే కనుక మీరు గుర్తుపెట్టుకోండి, నార్మల్గా బెల్లం ముక్కని సరే మీరు నైవేద్యంగా పెట్టవచ్చు. ఇలా పెట్టేసి చక్కగా గణపతిని ఓం అంటే ఇలా వక్రతుంటాయ నమః, లేదంటే కనుక గణపతి నామాలు చదువుకుంటూ ఓం గం గణపతి నమః అనుకుంటూ చక్కగా ఏంటంటే కనుక పూజ చేసుకోండి ఇంట్లో. ఇక ఆ తర్వాత దీపధూప నైవేద్యాలతో చక్కగా పూజించిన తర్వాత తులసి మొక్క దగ్గర కూడా దీపారాధన చేసుకోండి. తులసమ్మకు నీటిని సమర్పించడం, దీపారాధన చేసడం, ఇదంతా కూడా అయిపోయిన తర్వాత ఇంకా మీరేంటంటే ఇంట్లో మనకు చాలా వరకు కూడా చెప్పాలంటే కనుక మనం అనుకున్న పనులు జరగవు, కోరికలు కూడా కొన్ని తీరవు కదా. అలాంటి వాళ్ళు ఏంటంటే గణపతికి ముడుపు కడుతూ ఉంటారు కదా. మీరు ఏంటంటే ముడుపు అంటే కనుక పెద్దగా మనము అన్ని కలిపి కట్టాల్సిన అవసరం లేదు, కేవలం ఒక 11 రూపాయలతో కూడా ముడుపు కడితే మనం కోరిన కోరిక తీరుతుందన్నమాట. ఖచ్చితంగా ఏంటంటే ఆ కోరిక తీరి మనం కుబేరులాగా మారుతాం. కాబట్టి గణపతికి ఏంటంటే ఈ విధంగా ముడుపు కట్టండి. కొంతమంది ఏంటంటే కనుక ఒక్కలు బియ్యము అలానే కాకుండా ఏంటంటే కనుక డబ్బుని పెట్టి ఇలా వస్త్రంలో మూట కడతారు కదా, ఆ విధంగా కాకుండా ఈజీగా చేసుకోవచ్చు. అలానే ఏంటంటే కనుక ఈ ముడుపు కట్టడం వల్ల మీకు పెద్ద పెద్ద కోరికలను తీరుతాయని కాదు, కోరికలు తప్పకుండా తీరటానికి అవకాశం ఉంటుంది, కానీ మీ కోరికలు ఏంటంటే చిన్న చిన్నవి తీరుతాయి. కాబట్టి ఏం చేయండి అంటే కనుక ఒక 11 రూపాయలు తీసుకోండి, చిల్లర నాణ్యాలు కానీ నోటు కానీ ఏది ఉంటే అది తీసుకోండి. అలా తీసేసుకున్న తర్వాత ఏం చేయండి అంటే ఆ 11 రూపాయలు గణపతి పటం ముందు పెట్టండి. 21 రూపాయలు తీసుకోవచ్చు, 11 రూపాయలు తీసుకోవచ్చు, 116, 51 రూపాయలు, మీరు ఎంతైనా సరే తీసుకోవచ్చు అండి. ఎంత తీసుకున్నా కానీ మీరు కోరిన కోరిక తప్పక నెరవేరుతుందన్నమాట. మీరు కుబేరులాగా కూడా మారతారని చెప్పొచ్చు. కాబట్టి మీరు కుబేరులాగా మారాలన్నా మీ కోరిక తీరాలన్నా ఇలా డబ్బుని తీసుకొని చక్కగా గణపతి పటం ముందు పెట్టి సంకల్పం చెప్పుకోండి. మా కోరిక తీరాలి అంటే మీరు కోరుకోండి, ఏ కోరిక అయితే కోరుకోవాలనుకుంటున్నారో ఆ కోరిక ఖచ్చితంగా ఏంటంటే కనుక బలంగా కోరుకోండి. అలా కోరిక కోరుకొని ఏంటంటే గణపతి పటం ముందు 11 రూపాయలు కానీ 21 రూపాయలు కానీ పెట్టేసి చక్కగా సంకల్పం చెప్పుకొని వదిలేయండి. మరుసటి రోజు కానీ అదే రోజు సాయంత్రం కానీ అదేంటంటే కనుక ఆ డబ్బుని ఒక
ఒక డబ్బాలో ఎత్తిపెట్టండి. ఇలా ఎత్తిపెట్టిన డబ్బు ఏంటంటే కనుక దగ్గరలో ఉండే గణపతి ఆలయం హుండీలో కూడా వేసుకోవచ్చు. లేదు అంటే కనుక అదే డబ్బుతో మీరు చక్కగండి ఏదైనా ఇంకా కొంచెం డబ్బుని కలిపి మీ కోరిక తీరిన తర్వాత కావచ్చు, లేదంటే మేము అంటే హుండీలోనే వేసుకుంటామంటే హుండీలో వేయొచ్చు, లేదంటే కనుక కోరిక తీరిన తర్వాత ఒక డబ్బాలో ఎత్తి పెట్టండి. కోరిక తీరిన తర్వాత అందులో కొంచెం డబ్బు కలిపి ఏదైనా సరే అంటే పాయసం లాగా చేసేసి, లేదంటే కనుక ఏదైనా తీపి పదార్థం చేసి ఉండ్రాల పాయసం ఏదైనా సరే గణపతికి నివేదన చేసి అదేంటంటే కనుక చిన్నపిల్లలకు పంచండి, సరిపోతుంది ప్రసాదం. చాలా మంచి రిజల్ట్ వస్తుందండి. తప్పకుండా మీరు కోరిన కోరిక తీరుతుందనమాట. ఇది చాలా మంది కూడా చేస్తూ ఉంటారు కాబట్టి ఈ విధంగా చేసుకోండి. ఇలా చేయటం వల్ల కూడా ఖచ్చితంగా మార్పు అనేది ఉంటుంది. ఇక ఆ తర్వాత రేపు 1వ తేదీ బుధవారం కదా, అయితే ఇది తప్పనిసరిగా తినండి. ఇది తినటం వల్ల ఆయుష్ పెరుగుతుంది, అనేక రకాల సమస్యల నుంచి బయటపడతారు. దానికి తోడు ఏంటంటే గనక గణపతి అనుగ్రహం కలుగుతుందన్నమాట అండి. ఇది తినటం వల్ల జాతక దోషాలు పోతాయి. కొంతమందికి గ్రహాలు అనుకూలించక, సరిగ్గా వాళ్ళ యొక్క జాతక సమస్యలు సరిగ్గా లేక, గ్రహాలు నీచ స్థాయిలో ఉండటం, శని బాధలు అధికంగా ఉండటం, ఏ పని చేసినా కానీ కలిసి రాకపోవటం, బాధలు ఇబ్బందులు ఉంటూ ఉంటాయి కదా, అలాంటి వాళ్ళకి ఏంటంటే కనుక శనగలండి. శనగలు ఏం చేయనంటే ముందు రోజు ఏంటంటే కనుక మీరు నానబెట్టుకోండి, లేకపోతే అప్పటికప్పుడు ఉడకబెట్టేసి వాటిలో ఏంటంటే తేనె కానీ, పంచదార కానీ, బెల్లం కానీ, తీపి పదార్థం కలిపి వాటితో పాటు ఏంటంటే కనుక మీరు తినండి. ఇలా గణపతికి నివేదన చేసి ఆ తర్వాత శనగల్ని తింటే చాలా మంచిదండి. చాలా మంచి ఫలితాలు వస్తాయన్నమాట. ఈ గ్రహాల స్థితిగతులన్నీ కూడా ఏంటంటే కనుక మారుతాయి. గ్రహాలు ఒకటే స్థితిలో ఉండటానికి, గ్రహబలం అనేది పెరగటానికి, గురుబలం పెరగటానికి, బుధానుగ్రహం కలగటానికి, గణపతి అనుగ్రహం కలగటానికి, అలానే కాకుండా మనం పడుతున్న ఈ చిన్న చిన్న సమస్యలు, బాధలు ఇవన్నీ కూడా పోవటానికి ఈ పరిహారం అనేది తప్పకుండా మీకు పనిచేస్తుందని శాస్త్రాల్లో చెప్పబడుతుంది. కాబట్టి శనగల్ని గణపతికి నివేదన చేసి ఆ తర్వాత వాటిని ప్రసాదంలాగా స్వీకరిస్తే మీకుండే గ్రహస్థితి మొత్తం కూడా కంప్లీట్గా మెరుగుపడుతుందన్నమాట. మీరే చూసి ఆశ్చర్యపోతారండి. అంత మంచి ఫలితం అయితే రావటం అనేది చూస్తారు. కావున తప్పనిసరిగా ఈ పరిహారం అయితే చేసుకోండి. ఇది చాలా చాలా శక్తివంతమైన పరిహారం. చాలామంది కూడా చేస్తూ ఉంటారు. అందులో మనకు 1వ తేదీ కూడా ఉంది కాబట్టి ఈ విధంగా చేసుకోవటం వల్ల ఇంకా మనకు గణపతి అనుగ్రహం కలిగి విఘ్నాలు కానీ, ఆటంకాలు కానీ, అడ్డంకులు కానీ రాకుండా ఉండటానికి, మన లైఫ్లో మనం అనుకున్నవన్నీ కూడా ముందుకు వెళ్ళటానికి, మనం అనుకున్న పనంతా కూడా చక్కగా జరిగిపోవటానికి ఎక్కువగా అవకాశం ఉంటుందన్నమాట. అందుకే మీరేంటంటే ఇలా శనగలతో ప్రసాదం చేసేసి పెట్టి ఆ తర్వాత దాన్ని స్వీకరించేస్తే సరిపోతుంది. ఇక అనంతరం వచ్చేసి మనం చెప్పాం కదా, ముఖ్యంగా చెప్పాలంటే కనుక మందారాకండి. మందారాకు అనేది అతీత శక్తివంతమైనది. చాలా చాలా పవర్ని కలిగి ఉంటుందన్నమాట. ఎక్కడైతే మందార చెట్టు ఉంటుందో అక్కడ పాజిటివ్ ఎనర్జీ ఉంటుందని మనందరికీ తెలిసిందే కదా. మందార చెట్టుకు చాలా పవర్ ఉంటుందండి. మందార చెట్టు ఏంటంటే కనుక చాలా శక్తివంతమైనదని పురాణాలలో చెప్పబడుతుంది. కాబట్టి అందుకే మనము మందార పువ్వులతో దైవాన్ని కూడా పూజిస్తాం కదండి, దేవుణ్ణి కూడా ఆరాధిస్తూ ఉంటాం. కాబట్టి మనం ఏంటంటే కనుక రేపు బుధవారం రోజున ఖచ్చితంగా గుర్తుపెట్టుకోండి, దగ్గరలో ఉండే మందార చెట్టుకు అంటే మీరు ఒక చెంబడి నీటిని సమర్పించండి. మీ ఇంట్లో ఉంటే మీరు చెంబడి నీటిని సమర్పించండి. లేదు మాకు ఇంటి నుంచి కొంచెం దూరంగా ఉందంటే అక్కడికి వెళ్ళి సంకల్పం చెప్పుకోండి. మేము మా అవసరం కోసం తీసుకెళ్తున్నాం, మా కోరిక తీరాలి, మేము కుబేరులాగా మారాలి అని సంకల్పం చెప్పుకోండి. అలా చెప్పిన తర్వాత కొంచెం పెద్ద సైజులో ఉండే మందార ఆకును ఏంటంటే కనుక కోసి ఇంటికి తెచ్చుకోండి. ఇలా మందార ఆకు కొంచెం పెద్ద సైజులో ఉంటే మంచిదండి. మనం అందులో వస్తువులను పెడతాం కాబట్టి అది కింద పడకుండా చూసుకోండి. ఇంకా తర్వాత ఇది మీరు ఇంట్లోనే పూజ గదిలో అంటే దీపం పెట్టిన తర్వాత కూడా చేయొచ్చు. లేదంటే ఉదయం ఒకవేళ వీలు పడదు, ఉదయం చేసుకోలేమనుకుంటారు కదా, అలాంటి వాళ్ళు సాయంత్రం సంధ్యా సమయంలో కూడా ఈ పరిహారం అనేది చేసుకోవచ్చు అనమాట. ఆ విధంగా కూడా రిజల్ట్ అనేది వస్తుంది. కాబట్టి ఈ విధంగా ప్రయత్నించండి. 1 స్పూన్ ఏంటంటే కనుక గోధుమలు, 1 స్పూన్ ఎర్రపప్పు, టీ స్పూన్తో అండి, మరి మీరు పెద్ద పెద్ద స్పూన్లతో పోయకండి. 1 టీ స్పూను చిన్న టీ స్పూన్ గోధుమలు, చిన్న టీ స్పూన్ ఏంటంటే కనుక ఎర్రపప్పు అంటే కందిపప్పు అంటాం కదా అది. ఆ తర్వాత ఏంటంటే మీరు ఒక నిమ్మకాయ సైజ్ అంతా, చిన్న నిమ్మకాయ సైజ్ అంతా బెల్లం అనమాట. ఈ 3 పెట్టండి. ఈ 3 పెట్టి మీరు ఏంటంటే కనుక బలంగా కోరిక కోరుకోండి. పెద్ద పెద్ద కోరికలు ఉంటాయి, తీరనే తీరవు. ఆ కోరికల్ని ఎలాగైనా సరే తీర్చుకోవాలనుకుంటారు. కానీ ఆ కోరికలు తీరక ఇబ్బంది పడేవాళ్ళు చాలామంది ఉంటూ ఉంటారు కదా. అలా మీ కోరికలు తీరాలన్నా, మీరు కుబేరులాగా మారాలన్నా, గణపతి అనుగ్రహం కలిగి సంపద పెరగాలన్నా, ఐశ్వర్యం లభించాలన్నా, మీ జీవితంలో ఉండే కొన్ని రకాల ఇబ్బందులు తొలగాలన్నా, మీరు పట్టిందల్లా బంగారం లాగా మారాలన్నా సరేనండి, ఖచ్చితంగా ఏంటంటే కనుక ఇలా సంకల్పం చెప్పుకోండి. అలా సంకల్పం చెప్పిన తర్వాత ఏంటంటే గుర్తుపెట్టుకోండి, ఆ బెల్లము అలానే కాకుండా మనం ఏంటంటే
ఇవన్నీ కూడా పెట్టుకున్నాం కదా. గోధుమలు ఒక రకంగా చెప్పాలంటే గనక గ్రహాలకు అంకితం చేయబడతాయండి. గ్రహస్థితిని మారుస్తాయి. మన జీవితంలో ఏంటంటే గనక దురదృష్టం ఉంటే తొలగించడానికి ఉపయోగపడతాయి. అలానే బెల్లం కూడా భగవంతుడికి నివేదన అయ్యే పదార్థం. పప్పు కూడా గ్రహాలకు అంకితం చేయబడేది అనమాట. అంటే మంచి చేస్తుందన్నమాట. ఎర్రపప్పు ఏంటంటే గనక అదృష్టానికి చిహ్నంగా భావిస్తారు. ఎరుపు ఎప్పుడు అదృష్టానికి చిహ్నంగానే భావిస్తారు కాబట్టి ఎరుపు కాబట్టి ఏంటంటే గనక ఈ పప్పు కూడా ఒక రకంగా చెప్పాలంటే గనక గ్రహస్థితిని మెరుగుపరచడానికి, మన యొక్క అంటే ఇబ్బందిని తొలగించడానికి, మనం పడుతున్న కొన్ని రకాల బాధలు, సమస్యలు ఇలాంటివి ఉంటూ ఉంటాయి కదా. ఈ సమస్యల నుంచి మనల్ని బయటపడేయడానికి ఉపయోగపడతాయి కాబట్టి ఈ 3 కలిపినప్పుడు అవి శక్తివంతంగా మారుతాయి. అలా మారిన తర్వాత ఏంటంటే మీరు ఇక పూజ గదిలో పెట్టుకుంటారు కదా, రాత్రంతా పెట్టవచ్చు. లేదంటే ఉదయం చేసుకుంటే సాయంత్రం తీసేసి చక్కగా దగ్గరలో ఉండే ఆవులకు పెట్టవచ్చు అండి. ఆవులకు పెట్టవచ్చు. ఒకవేళ ఆవుకు పెట్టలేమనుకునే వాళ్ళు ఏంటంటే కనుక రావి చెట్టు మొదట్లో కానీ వేప చెట్టు మొదట్లో కానీ వదిలేసినా సరిపోతుందన్నమాట. ఆ విధంగా కూడా రిజల్ట్ వస్తుంది కాబట్టి వీలుంటే ఈ విధంగా ఏంటంటే కనుక చేసుకోండి. ఇలా చేసేసి రిజల్ట్ అనేది పొందండి. ఒకవేళ ఆవుకు పెట్టగలిగితే మాత్రం ఆవుకే పెట్టండి. ఇది చాలా వరకు కూడా అండి కోరికలు, పెద్ద పెద్ద కోరికలు తీరటానికండి. ఇప్పుడు సొంతింటి కల నెరవేరాలన్నా, భూలాభం కలగాలన్నా, గృహలాభం కలగాలన్నా, బంగారం, భూములు ఇలాంటివి ఏవైనా సరే పెద్ద పెద్దవి కొనాలన్నా, ఏదైనా సరే మీకు ఉద్యోగం రావాలన్నా సరేనండి ఆవుకైతే పెట్టండి. లేదు ఇంకా మేము ఆవుకు పెట్టలేమనుకుంటే నార్మల్గా దేవతా వృక్షాలు అంటారు కదా, అక్కడికి వెళ్ళేసి అక్కడ వదిలేసి వెనక్కి తిరిగి చూడకుండా వచ్చేయండి. ఆవుకు పెట్టేదైతే ముందుగా ఏంటంటే కనుక ఆవుకు నమస్కారం చేసుకుని ఆ తర్వాత మేము ఈ పరిహారం చేసాం, దీనివల్ల మాకు లాభం చేకూరాలి, మేము అనుకున్నది జరగాలి, మేము కోరుకున్నది తప్పకుండా సిద్ధించాలని సంకల్పం చెప్పుకొని పెట్టవచ్చు. అలా ఒకవేళ కుదరకపోతే నార్మల్గా ఏంటంటే కనుక మీరు ఏం చేయండి అంటే ఇంకా ఆవు దగ్గరికి వెళ్ళలేని వాళ్ళు ఇలా చెట్ల దగ్గర పెట్టేసి వచ్చినా సరిపోతుందన్నమాట. అవి కూడా దేవతా వృక్షాలు కాబట్టి వాటి వల్ల కూడా మనకు మంచి జరుగుతుంది, చెడు జరగదు. పెట్టేటప్పుడు ఆ యొక్క వృక్షాన్ని తాకండి. అలా తాకి నమస్కారం చేసుకుని ఆ తర్వాత పెట్టి వెనక్కి తిరిగి చూడకుండా వచ్చేస్తే సరిపోతుందన్నమాట. మార్పుని మీరే మీ కళ్ళతో చూడగలుగుతారు. మెల్లిమెల్లిగా మార్పు ఉంటుంది. మీరు కోరిన కోరిక ఎటువంటిదైనా సరే, ఎంత కఠినమైనది సరే, మీరు అంటే కోరుకున్నాం కానీ తీరట్లేదని అనుకుంటూ ఉంటారు. కోరిక ఎలాగైనా సరే తీర్చుకోవాలనుకుంటారు కదా, అలాంటి వాళ్ళకి ఏంటంటే ఈ కోరిక తప్పకుండా అండి నెరవేరుతుందన్నమాట. చిన్నదా పెద్దదా పక్కన పెడితే మాత్రం తీరుతుంది. మీరు అనుకోవచ్చు ముందు కూడా చెప్పారు కదండి 11 రూపాయలదంటే, అది కూడా తీరుతుంది. అది చిన్న చిన్న కోరికల్ని తీర్చడానికి, ఇది పెద్ద పెద్ద కోరికల్ని తీర్చడానికి అనమాట. అలానే మీ కష్టాలను కూడా తీర్చడానికండి. కష్టాలు ఏంటంటే కనుక చాలా వరకు కూడా మనని పట్టి పీడిస్తూ ఉంటాయి. కష్టాల వల్ల మనం సఫర్ అవుతూ ఉంటాం. మన లైఫ్లో ఏంటంటే కనుక కష్టాలు చుట్టుముడుతూ ఉంటాయి కదా, అలాంటి వాటి నుంచి మీరు బయటపడటానికి ఈ పరిహారం అనేది పనిచేస్తుంది అనమాట. ఇది చాలా చాలా శక్తివంతమైన పరిహారం. దీనివల్ల మంచి జరుగుతుంది కానీ చెడు జరగదు కాబట్టి మీరు ఇంకా పాటించండి. అలానే కాకుండా మీ జీవితాన్ని మార్చుకోండి. మీ జీవితంలో ఉండే కొన్ని రకాల ఇబ్బందులను, బాధల్ని మీరేంటంటే కనుక దూరం చేసుకోండి. మనం ఏంటంటే కేవలం పప్పే కదా అనుకుంటాం కానీ ఆ పప్పు గోధుమల వల్ల మనకి ఎంత ప్రయోజనం కలుగుతుందంటే అంత ప్రయోజనం కలుగుతుందండి. మీరు ఇంకా ఆశ్చర్యానికి గురైపోతారండి. అంత చక్కగా పనిచేసే పరిహారం అండి, పాటించండి. రేపు 1వ తేదీ కూడా ఉంది కదా, ఈ నెలంతా కూడా బాగుండాలి, ఈ నెలంతా కూడా కలిసి రావాలి, ఎలాంటి మధ్యలో ఆటంకాలు అడ్డంకులు రాకూడదు, సమస్యలు రాకూడదు, ఇబ్బందులు ఉండకూడదు అనుకున్నట్టుగా మీరు సంకల్పం చెప్పుకొని చేసుకుంటే మీకే మంచి జరుగుతుంది. ఎంత నమ్మకం ఉంటుందో అంత మంచి జరుగుతుందండి. అలానే కాకుండా ఏంటంటే ఇంట్లో నుంచి బయటికి వెళ్ళేటప్పుడు, ముఖ్యమైన పనుల కోసం బయటికి వెళ్ళేటప్పుడు ఓం గం గణపతే నమః అనుకుంటూ వెళ్ళండి. మీరు వెళ్ళిన పని తప్పకుండా నెరవేరుతుందండి. మీరు వెళ్ళిన పని ఏంటంటే కనుక పెండింగ్లో పడిపోకుండా, ఆ పని ద్వారా ఏంటంటే కనుక నష్టం చేకూరకుండా లాభం చేకూరుతుందని చెప్పొచ్చు. కాబట్టి ఖచ్చితంగా గణపతి నామాన్ని తలుచుకుంటూ ఇంట్లో నుంచి బయటికి వెళితే మంచిది. అలానే గణపతి పటాన్ని తాకి వెళితే కూడా ఇంకా మంచిదనమాట. ఇంకా అద్భుతమైన ఫలితాలు అయితే ఉంటాయి. కావున ప్రతిదినం ఒకరోజే చేయమని చెప్పట్లేదు, ప్రతిరోజు కూడా అండి ఇంట్లో నుంచి బయటికి వెళ్ళేటప్పుడు గణపతి పటం తాకి ఓం గం గణపతి నమః అనుకుంటూ వెళితే ఇంకా వెళ్ళే పనుల్లో ఆటంకాలు అనేవి రానే రావు. చక్కగా పనులన్నీ జరిగిపోయి మనకు గణపతి అనుగ్రహం కలుగుతుందన్నమాట.